మనందరం చూస్తుండగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పెద్ద విప్లవం, నిజంగా ఒక విప్లవమే జరుగుతోంది. ఒకప్పుడు పెద్ద పెద్ద రహస్య ప్రయోగశాలల్లో మాత్రమే ఉండే టెక్నాలజీ ఇప్పుడు అందరి చేతుల్లోకి వస్తోంది. అయితే ఈ మార్పు వెనుక ఒకే ఒక్క పేరు బలంగా వినిపిస్తోంది, అదే హగ్గింగ్ ఫేస్. అసలు ఈ మార్పు ఎంత పవర్ఫుల్ అని అర్థం చేసుకోవాలంటే మనం 2023లో గూగుల్ నుంచి లీక్ అయిన ఒక మెమో గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఏకంగా గూగుల్ లాంటి టెక్ దిగ్గజం ఓపెన్ సోర్స్ ఉద్యమం తమను దాటిపోతోందని ఒప్పుకుంది. ఇది పాత పద్ధతులకు కొత్త ఓపెన్ ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఒకప్పుడు ఏఐ ఎలా ఉండేదో గుర్తుందా? కొన్ని పెద్ద కంపెనీల చేతిలో మాత్రమే ఉండేదు. చాలా కాంప్లెక్స్, భరించలేనంత ఖరీదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది. ఓపెన్ సోర్స్ పుణ్యమాని ఏఐ చాలా సింపుల్ అయిపోయింది, అందరికీ అందుబాటులోకి వచ్చింది, అందరూ కలిసి పనిచేసేలా మారింది. అసలు ఇంత పెద్ద మార్పుకు కారణమేంటి? ఆ ప్రశ్నకు సమాధానమే హగ్గింగ్ ఫేస్. ఇక్కడే ఇది పిక్చర్లోకి వస్తుంది. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. దీని ఒకే ఒక లక్ష్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను డెమోక్రటైజ్ చేయడం, అంటే ఏ కొందరికో కాకుండా అందరికీ అందుబాటులోకి తేవడం. సింపుల్గా చెప్పాలంటే కోడర్స్కి గిట్హబ్ ఎలాగో ఏఐ డెవలపర్స్కి హగ్గింగ్ ఫేస్ కూడా అచ్చం అలాగే. సరే, ఇంతకీ ఈ హగ్గింగ్ ఫేస్ ఎలా పనిచేస్తుంది? ఆ విషయం తెలుసుకోవాలంటే మనం దాని 3 ముఖ్యమైన స్తంభాల గురించి మాట్లాడుకోవాలి. ఈ 3 పిల్లర్స్ ఏంటంటే, 1 ఏఐ తయారు చేయడానికి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ అంటే మోడల్స్, డేటాసెట్స్. 2 వాటిని పనిలో పెట్టడానికి వాడే టూల్స్. ఇక 3 మనం క్రియేట్ చేసిన వాటిని అందరికీ చూపించడానికి ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పిల్లర్ మోడల్స్ అండ్ డేటాసెట్స్. ఏ ఏఐ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలన్నా ఇవే బేసిక్ ఇంగ్రీడియంట్స్. వీటితోనే అసలు కథ మొదలవుతుంది. హగ్గింగ్ ఫేస్లో ఏకంగా 10 లక్షలకు పైగా ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఉన్నాయి. ఊహించండి, 10 లక్షలు అంటే వీటికి ఆల్రెడీ కొన్ని పదులు ఎలా చేయాలో నేర్పించారన్నమాట. వీటిని మనం ఏఐ కోసం రెడీమేడ్గా దొరికే లెగో బ్లాక్స్ లాగా అనుకోవచ్చు. స్క్రాచ్ నుంచి ప్రతిదీ కష్టపడి కట్టే బదులు ఈ బ్లాక్స్ తీసుకొని మనకు కావాల్సింది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సరే, లెగో బ్లాక్స్ ఉన్నాయి, కాని వాటిని నడపాలంటే ఫ్యూయల్ కావాలి కదా. మోడల్స్కి ఆ ఫ్యూయలే డేటా. హగ్గింగ్ ఫేస్లో దాదాపు 2 లక్షల డేటాసెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏఐ మోడల్స్కి పవర్ ఇచ్చేది ఇదే. ఓకే, మన దగ్గర బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, ఫ్యూయల్ కూడా ఉంది. మరి వీటిని వాడటమెలా? ఇక్కడే రెండో పిల్లర్ వస్తుంది. ఈ ముడి పదార్థాల్ని చాలా ఈజీగా వాడ్డానికి హెల్ప్ చేసే టూల్, అదే ట్రాన్స్ఫార్మర్స్ లైబ్రరీ. ఇక్కడ చూడండి, ఇదే అసలైన మ్యాజిక్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ లైబ్రరీ ఎంత సింపుల్ అంటే, సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి తయారు చేసిన ఒక కాంప్లెక్స్ ఏఐ మోడల్ని కేవలం ఈ 3 లైన్ల కోడ్తో ఎవరైనా సరే వాడొచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఏఐని అందరి చేతుల్లో పెట్టడంలో ఇది ఒక భారీ ముందడుగు. సరే, మోడల్స్ వాడి ఏదో క్రియేట్ చేశాం, ఇప్పుడు దాన్ని అందరికీ చూపించాలి కదా. అదే మన చివరి పిల్లర్ స్పేసెస్. ఈ స్పేసెస్ని ఏఐ కోసం కట్టిన ఒక యాప్ స్టోర్ అనుకోవచ్చు. ఎవరైనా సరే తాము బిల్డ్ చేసిన ఏఐ ప్రాజెక్ట్ను ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ డెమోలాగా పెట్టొచ్చు. ప్రజలొచ్చి దాన్ని వాడి చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 5 లక్షలకు పైగా లైవ్ ఏఐ యాప్స్ ఉన్నాయి. అంటే ఇది ఏఐ క్రియేషన్స్కి ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ షోరూమ్ అన్నమాట. సరే, ఇదంతా బాగుంది, కానీ ఈ ఓపెన్ సోర్స్ ఉద్యమం నిజంగా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది? దాని స్కేలేంటో ఇప్పుడు చూద్దాం. హగ్గింగ్ ఫేస్ జర్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. 2016లో ఒక చిన్న టీనేజ్ చాట్బాట్ యాప్గా స్టార్ట్ అయింది. కానీ 2018లో ఓపెన్ సోర్స్ వైపు మళ్ళింది. ఆ తర్వాత వాళ్ల ఎదుగుదలని ఎవరూ ఆపలేకపోయారు. 2023 వచ్చేసరికి దాని విలువ ఏకంగా $4.5 బిలియన్. ఒక చిన్న యాప్ నుంచి ఒక ఏఐ పవర్ హౌస్గా మారింది. వాళ్ల ట్రాన్స్ఫార్మర్స్ లైబ్రరీ పాపులారిటీ ఎంతలా పెరిగిందో చూడండి. గిట్హబ్లో దానికొచ్చిన స్టార్స్ గూగుల్ వాళ్ల టెన్సర్ఫ్లో, మెటా వాళ్ల పైటార్చ్ లాంటి వాటితో నేరుగా పోటీ పడుతున్నాయి. ఇదే కదా ఓపెన్ సోర్స్ పవర్ అంటే. అయితే ఇంత ఓపెన్గా ఉంటే మరి వీళ్ళకి డబ్బులెలా వస్తాయి? చాలామందికి డౌట్ వస్తుంది. వాళ్ల బిజినెస్ మోడల్ చాలా సింపుల్. అచ్చం ఇతర సక్సెస్ఫుల్ ఓపెన్ సోర్స్ కంపెనీలాగే
ఒక ఫ్రీమియం మోడల్ ఫాలో అవుతారు. అంటే బేసిక్ సర్వీసులన్నీ కమ్యూనిటీకి ఫ్రీగా ఇస్తారు. కానీ ఎక్కువ స్టోరేజ్, సపోర్ట్, సెక్యూరిటీ లాంటివి కావాలంటే ప్రో, ఎంటర్ప్రైజ్ ప్లాన్స్ ఉంటాయి. వ్యాపారాలు, రీసెర్చర్లు వాటిని కొనుక్కుంటారు. సో చివరిగా మనం ఆలోచించాల్సింది ఇదే. ఒకవైపు పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, మరోవైపు ఇలాంటి ఓపెన్ సోర్స్ ఉద్యమాలు. ఈ పోరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తును నిర్మించే శక్తి నిజంగా ఎవరి చేతుల్లోకి వెళ్తోంది? ఒకసారి ఆలోచించండి.